ॐ शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అని మనము స్వామివారికి నమస్కారం చేసుకుని విష్ణు సహస్రానికి శంకర భాష్యాన్ని చూస్తూ ఉన్నాము. పోయిన వారము విశ్వం అన్న శబ్దానికి వేరు వేరు వ్యుత్పత్తులు చెప్పారు గురువుగారు. ఇంకా తర్వాత అక్కడి నుంచి ఇంతవరకు విశ్వం అంటే ఏమి అని చూపించి ప్రవేశించేది, వసించి ఉండేది, వ్యాపిస్తూ ఉన్నది, విష్ణువుకు సూచకమయ్యింది, శబ్ద బ్రహ్మము సాకార సగుణ బ్రహ్మమై ఉన్నది, విష్ణువన్న కారణానికి విశ్వము కార్యమై ఉన్నది అని వేరువేరుగా చూపించి, ఇంకా ఇక్కడి నుంచి ప్రణవము ఓంకారం గురించి చెప్పడం మొదలుపెట్టారు. హఠాత్తుగా ఓంకారం గురించి ఎందుకు చెప్తున్నారు అని మనకనిపించొచ్చు. దానికి కారణము తెలుసుకుంటూ వెళ్దాము. పోయిన వారము ఓం తద్బ్రహ్మ, ఓం తద్వాయుః, ఓం తదాత్మ, ఓం తత్ సత్యం, ఓం తత్ సర్వం ఇత్యాదిభ్యః శృతిభ్యః అని శృతుల్లోని విషయాలను చూసుకుంటూ వెళ్ళాం. ఇంక అక్కడి నుంచి ఇంకొంత చూద్దాము. ఓం ఇతి ఏకాక్షరం బ్రహ్మ వ్యాహరన్ మాం అనుస్మరన్ యః ప్రయాతి త్యజన్ దేహం సః యాతి పరమాం గతిం. ఓం ఇతి అని ఏకాక్షరం బ్రహ్మ ఉన్నది, అక్షర బ్రహ్మ. ఆ ఓంకారం అన్న శబ్దాన్ని వ్యాహరన్ ఉచ్చరిస్తూ మాం ఆ శబ్దానికి అర్థమైన నేను అన్న తత్వాన్ని అనుస్మరన్ జ్ఞాపకం చేసుకుంటూ, స్మరిస్తూ, గుర్తుకు తెచ్చుకుంటూ, యహ ఎవడైతే ఈ దేహం త్యజన్ శరీరాన్ని వదిలిపెడుతూ ప్రయాతి వెళ్ళిపోతాడో సహ అటువంటి వాడు పరమాం గతిం యాతి పరమగతిని పొందుతాడు. 3 విషయాలున్నాయి ఇక్కడ. 1 ఓం అన్న శబ్దాన్ని ఉచ్చరిస్తూ, 2 దానికి అర్థాన్ని జ్ఞాపకం చేసుకుంటూ నేను అన్న ఆత్మతత్వాన్ని తెలుసుకుంటూ, 3 శరీరాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతూ ఉన్నవాడు ఇంక మళ్ళీ తిరిగి రాడు. వాడు పరమగతిని పొందుతాడు. ఇందులో ఒకటేంటంటే ఓం అంటూ చనిపోతే చాలా అంటే చాలదు. ఓం అన్న శబ్దానికి అర్థమేంటి, పరమార్థమేంటి, పరార్థమేంటి అని కూడా తెలియాలి. అది ఊరికి తెలిస్తే చాలదు. వెళ్ళిపోతున్న సమయంలో అది గుర్తుకు రావాలి. ఇవన్నీ కూడి వస్తే అటువంటి వాడు మళ్ళీ ఇంకా ఈ జన్మల్లోకి తిరిగి రాడు. యత్ అక్షరం వేదవిదః వదంతి విశంతి యత్ యతయః వీతరాగాః యత్ ఇచ్చन्तః బ్రహ్మచర్యం చరంతి తత్తే పదం సంగ్రహేణ ప్రవక్షే. యత్ దేన్నైతే వేదవిదః వేదవేత్తలు, వేదం గురించిన జ్ఞానం కలిగిన వాళ్ళు, ఇదిగో ఇదే అక్షరము, నాశము లేనిది, క్షరమన్నది క్షయమన్నది లేనిది అని వదంతి చెప్తారో, యత్ దేన్ని వీతరాగులైన రాగద్వేషాలను వదిలిపెట్టిన రజోతమో గుణాలను దాటిన యతయః ప్రయత్నం మీద అటువంటి స్థితిని చేరుతూ ఉన్న వాళ్ళు ఎందులోకి విశంతి ప్రవేశిస్తారో, యత్ దేన్ని ఇచ్చంతః కోరుకుంటున్న వాళ్ళు బ్రహ్మచర్యాన్ని చరంతి ఆచరిస్తూ ఉంటారో, తత్ పదం ఆ పదాన్ని తే నీకు సంగ్రహేణ ప్రవక్షే సంగ్రహంగా ప్రవచిస్తాను. రసః అహమప్సు కౌంతేయ ప్రభా అస్మి శశి సూర్యయోః ప్రణవః సర్వవేదేషు శబ్దః ఖే పౌరుషనృషు. ఓ కౌంతేయ, ఓ కుంతీ పుత్రుడా అర్జున, అహం నేను అప్సు రసః నీటిలో రసాన్ని నేనే.
ఆ సారాన్ని నేను శశి సూర్యయోహో చంద్రుడు సూర్యులలో ప్రభ ఆ ప్రకాశాన్ని నేనై ఉన్నాను అస్మి. సర్వవేదేషు సర్వవేదాల్లో ప్రణవః ఓంకారమై ఉన్నాను. ఖే శబ్దః ఆకాశానికి శబ్దమై ఉన్నాను. నృషు మనుషుల్లో పౌరుషమై ఉన్నాను. పురుషుల్లో పౌరుషమై ఉన్నాను. అంటూ ఇక్కడ మహర్షుల్లో భృగు మహర్షిని నేను. గిరాం అస్మి ఏకం అక్షరం వాక్కుల్లో ఏకాక్షరమైన ఓంకారాన్ని నేను. యజ్ఞాల్లో జపయజ్ఞాన్ని నేను. స్థావరాల్లో హిమాలయ పర్వతాన్ని నేను అని భగవంతుడు మన భగవద్గీతలో చెప్తూ వచ్చారు. ఆద్యం యత్ర్యక్షరం బ్రహ్మ త్రయీ యస్మిన్ ప్రతిష్ఠితా ఏకాక్షరం పరం బ్రహ్మ ప్రాణాయామః పరంతపః. యత్ ఏదైతే త్రియక్షరమైన బ్రహ్మ ఉన్నదో అది ఆద్యము. ఆ ఉ మా అన్న 3 అక్షరాలతో కలిపి ఉన్న ఓంకారమేమున్నదో అది ఆద్యమైన బ్రహ్మ. యస్మిన్ ఎందులోనైతే త్రయీ వేదమంతా ప్రతిష్ఠితమై ఉన్నదో ఆ వేద బ్రహ్మ ఆద్య బ్రహ్మ ఓంకారము. అందులో నుంచే ఈ వేదాలన్నీ వచ్చాయి. అయితే త్రియక్షరమైన ఓంకారం కాదు, ఏకాక్షరమైన ఓంకారమేమున్నదో అది పరంబ్రహ్మ. ప్రాణాయామాల్లోకి పరమమైనది తపస్సు అని అత్రి మహర్షి కూడా చెప్తూ వచ్చారు. ఓంకారః స్వర్గద్వారం తస్మాత్ బ్రహ్మాద్యేష్యమాణః ఏతద్ ఆదిం ప్రతిపద్యేత. ఓంకారమన్నది స్వర్గానికి ద్వారము. తస్మాత్ కాబట్టి బ్రహ్మను అంటే వేదాన్ని అధ్యయనం చేయాలనుకుంటున్నవాడు ఏతత్ దీన్ని ఆదిం మొట్టమొదలుగా ముందుగా ప్రతిపద్యేత పుచ్చుకోవలసి ఉంటుంది. ముందు ఓం అన్నదాన్ని పట్టుకుని ఇంకక్కడి నుంచి వేదాలన్నీ చదువుకోవలసి ఉంటుంది. ఎందుకు? ఎందుకంటే వికథాంచ అన్యాం కృత్వా ఏవం లౌకిక్యాం వాచాం వ్యావర్తతే బ్రహ్మ. లౌకికమైన ఎన్నో అన్యమైన వేరు వేరు వికథాం వాచాం రకరకాల కథలతో కూడిన మాటలు ఎన్నో ఉంటాయి. ఆ విధంగా ఉన్న లౌకికమైన వాక్కులన్నీ మాట్లాడుతూ వచ్చి మళ్ళీ అదే నోటితో వేదాన్ని చదువుకుంటే ఒకవేళ దానికి దీనికి తేడా ఉండదు కాబట్టి ఏవం ఈ విధంగా మాట్లాడుతూ వచ్చి కూర్చుని వేదాన్ని చదువుకోవడం మొదలుపెట్టే కన్నా ముందు ఓం అని చదువుకుంటే అప్పుడు దాంతో ఏమవుతుంది లౌకికమైన వాక్కులన్నీ వేద వాక్కులకు వేరుగా వ్యావర్తతే. ఈ బ్రహ్మ లౌకికమైన వాక్కులకు వేరుగా ఉంటుందప్పుడు విడిగా ఉంటుంది. దీన్ని వేదంలో చెప్పిన విషయాన్ని తీసుకెళ్ళి లౌకికమైన విషయాలకి కలుపుకోకూడదు. లోకంలోని విషయాలన్నీ తెచ్చి వేదంలో కలుపుకోకూడదు అని చెప్తూ ఉన్నారు. అయితే మనం 2 చేస్తూ ఉంటాము. అందుకని ఒక్క నిమిషం ఆగి ఆలోచించుకుందాము. ఓంకారంతో నువ్వు మొదలుపెట్టావంటే లౌకికమైన విషయాలు బయటే ఉండిపోతాయి. ఇందులోకి రావు అని చెప్తూ ఉన్నారు. ఈ విషయాలన్నీ బయటికి వెళ్ళవు. ఇక్కడే ఉంటాయి. మనమేం చేస్తాము? వైదికమైన విషయాలన్నీ బ్రహ్మపరమైన విషయాలంటే వేదం విషయాలు. సభ అంటాము. అధ్యక్షుడు అంటాము. ఎన్నెన్నో మాటలు వేదంలో పరబ్రహ్మని ఉద్దేశించి చెప్పేవి, యజ్ఞాల గురించి చెప్పేవన్నీ లౌకికంగా బయట ప్రపంచంలో అసలు ఇంకా అంతు లేకుండా వాడుకుంటూ ఉంటాం. అసలు ఏమాత్రము ఆలోచన లేకుండా
అదసలు వైదికమైన విషయమన్న జ్ఞానం కూడా ఎక్కువగా మనకు గుర్తుకు రాదు. చాలా మాటలకు అర్థం తెలీదు. వాడుకుంటూ ఉంటాము. ఇంకొక పనేం చేస్తామంటే, లోకంలోని విషయాలన్నీ తీసుకొచ్చి వేదానికి ఆపాదిస్తాము. వేద హృదయమైన పరబ్రహ్మకు కూడా లోకంలోని విషయాలన్నీ ఆపాదించి, ఆ పరాతత్వానికి కూడా కోపాలు, కోరికలు, అనుగ్రహాలు, ఆగ్రహాలు ఉన్నాయని చెప్తాము. ఇక్కడున్న విషయాలన్నీ తీసుకెళ్ళి అందులో కలుపుతాము. ఆ విషయాలన్నీ తెచ్చి ఇందులో కలుపుతాము. మొత్తం అంతా కలగాపులగం చేసుకొని ఏది ఏదో అర్థం గాకుండా, సదసత్ వివేక జ్ఞానం లేకుండా ఆ కన్‌ఫ్యూజన్‌లో, భ్రమలో ఉంటాము. ఆ భ్రమ, ఆ అవిద్య, అదే అజ్ఞానము, దాని వల్లే మోహమంతా కలుగుతుంది మనకు. అది మహామాయ. దేన్ని దానికి విడదీసి జాగ్రత్తగా చూసుకునే జ్ఞానం కలిగేంత వరకు, కనీసం ఈ విధంగానైనా వాటిని వేరుగా ఉంచడము అత్యవసరము. అసలు విషయం అర్థమయిన తర్వాత ఈ కలగాపులగం ఉండదు. ఉన్నదంతా ఒక్కటే అని తెలుస్తుంది. అది తెలిసేంత వరకు మాత్రము తప్పనిసరిగా ఆ సదసత్ వివేకము కలిగేంత వరకు ఈ సత్‌ని, అసత్‌ని వేరుగా ఉంచడము అవసరము. లేకపోతే చాలా ఎక్కువగా కన్‌ఫ్యూజన్ ఉంటుంది. భ్రాంతి ఎక్కువగా ఉంటుంది. ఆ భ్రమలో ఉండి మనము ఇంకా ఇంకా అజ్ఞానంలోనే కూరుకుంటూ పోతూ ఉంటాము. ప్రణవాద్యాః తథా వేదాః ప్రణవే పర్యవస్థితాః. వాङ्మయం ప్రణవః సర్వం తస్మాత్ ప్రణవం అభ్యసేత్. వేదాః వేదాలన్నీ ప్రణవాద్యాః తథా అదే విధంగా వేదాలు మొత్తము ప్రణవంతోటే మొదలవుతాయి. ఓంకారంతోటే ప్రణవమంతా మొదలవుతుంది. అక్కడి నించే వేదాలన్నీ వచ్చాయి. ప్రణవే పర్యవస్థితాః అక్కడి నుంచి వచ్చి ఎక్కడికి వెళ్ళాయంటే ఎక్కడికి వెళ్ళలేదు. అక్కడే ఉన్నాయి. అందులోనే ఉన్నాయి. వేదాలన్నీ అందులో నించే వచ్చాయి. అందులోనే ఉన్నాయి. అసలు సర్వం వాంగ్మయమంతా ప్రణవమే అయి ఉన్నది. మొత్తం మన వేదాలు మాత్రమే గాదు ఓంకారం నుంచొచ్చింది. మనం మాట్లాడుకుంటున్న ప్రతి మాట ఓంకారం నుంచే వచ్చింది. వాంగ్మయమంతా వాక్కులన్నీ ఆ వేద వాక్కులతో సహా మొత్తము సర్వము ఓంకారం నుంచే వచ్చాయి. తస్మాత్ కాబట్టి ప్రణవం అభ్యసేత్ ప్రణవాన్ని అభ్యాసం చేయవలసి ఉంది. అంటే దాని అర్థం తెలుసుకోవాలి. ఓంకారాన్ని అభ్యాసం చేయడం అంటే ఓం అని శబ్దాన్ని ఉచ్చరించడం నేర్చుకోవడం కాదు. అంత మాత్రమే కాదు. ఓంకారమన్న శబ్దానికి అర్థమేమి అని అభ్యాసం చేయవలసి ఉంటుంది. దాన్ని అభ్యాసం అని ఎందుకన్నారంటే, ఓంకారానికి అర్థాన్ని తెలుసుకున్న తర్వాత దాన్ని అనుభవంలోకి తెచ్చుకోవలసి ఉంటుంది. అంతవరకు ఆత్మాభ్యాసం చేయవలసి ఉంటుంది. ఇత్యాది స్మృతిభ్యః చ విశ్వశబ్దేన ఓంకారః అభిధీయతే. ఇంతకీ అందుకని మనము ఓంకారం గురించి ఇంత దూరం చెప్పుకుంటూ వచ్చాము. ప్రతి మాట ఓంకారం నించే వచ్చింది. ప్రతి వాక్కు ఓంకారం నించే పుట్టింది. అక్కడి నించే మొదలవుతుంది. అందులోనే ఉంటుంది. అక్కడి నించే ప్రతి మాట వచ్చింది కాబట్టి, మొట్టమొదలుగా చెప్పింది ఏదైనా ఓంకారము. ఇప్పుడు మనకు ఈ విష్ణు సహస్రనామాలన్నీ విశ్వం అన్న శబ్దం నించే మొదలయ్యాయి. మనం ఇంతవరకు తెలుసుకున్నదేమి అంటే మొట్టమొదలు పలికేది, ముందుగా ఉచ్చరించేది ఓంకారం. ఇప్పుడు మన విష్ణు సహస్రంలో మొట్టమొదలు ముందుగా ఉచ్చరిస్తున్నది విశ్వం. కాబట్టి విశ్వం అంటే అర్థము ఓంకారము. ఆ ఓంకారానికి అర్థము పరాత్మ. మన స్మృతుల్లో కూడా వేదమే గాదు, స్మృతులు కూడా ఓంకారం నుంచే మొదలవుతాయి. ఇక్కడ చెప్తున్న మన స్మృతిలో, మన విష్ణు స్తోత్రమన్న శాస్త్రంలో కూడా విశ్వం అన్న శబ్దము ముందుగా ఉచ్చరింపబడుతుంది. కాబట్టి
విశ్వశబ్దేన విశ్వం అన్న శబ్దంతో ఓంకారమే అభిధీయతే చెప్పబడ్డది. కాబట్టి విశ్వం విష్ణువు వషట్కారాన్ని మొదలుపెడుతున్న మన స్తోత్రంలో విశ్వం అంటే ఓం అనర్థము. అది బ్రహ్మవాచకము. అది వాచ్యమైన పరబ్రహ్మాన్ని సూచిస్తున్నది. వాచ్యవాచకయోః అత్యంత భేదాభావాత్ విశ్వం ఇతి ఓంకారः ఏవ బ్రహ్మ ఇతి అర్థः. వాచ్యము, వాచకము. వాచ్యమేమి అర్థము. వాచకము శబ్దము. ఓంకారమన్న వాచకానికి పరబ్రహ్మము వాచ్యము. దాని అర్థము. ఈ రెండిటికి అత్యంత భేదము, అభావము లేదు. ఎక్కువగా తేడా లేదు వాచ్యవాచకానికి, అర్థానికి, శబ్దానికి, బ్రహ్మకు, ఓంకారానికి లేదా విశ్వానికి చాలా ఎక్కువ తేడా లేదు. 2 ఒక్కటే. కాబట్టి విశ్వమితి ఓంకారः ఏవ బ్రహ్మ ఇతి అర్థः. విశ్వం అంటే ఓంకారం, ఓంకారం అంటే దాని అర్థము పరబ్రహ్మము. సర్వం ఖల్విదం బ్రహ్మ తజ్జలానితే శాంతః ఉపాసీత ఇతి అని మనకు ఛాందోగ్యోపనిషత్తు చెప్తున్నది. అదేం చెప్తున్నదంటే సర్వం ఖల్విదం బ్రహ్మ. ఇదం సర్వం ఈ మొత్తము బ్రహ్మ ఖలు బ్రహ్మమే. బ్రహ్మం కానిది ఇంకొకటి లేదు. ఎందుకు? తజ్జలానితి తజ్జలమై ఉండడం వల్ల, అది జలం అయి ఉండడం వల్ల సర్వము పరబ్రహ్మమే. అందుకని నువ్వు శాంతః శాంతుడివై మనసు ఉపశమించి ఉన్నవాడివై ఉపాసీత దాన్ని ఉపాసించు. ఈ విశ్వాన్ని పరబ్రహ్మంగానే ఉపాసించు. ఇతి అని మన ఛాందోగ్యోపనిషత్తు చెప్తున్నది. దాని అర్థమేమి? ఏతదుక్తం భవతి ఇదిగో చెప్తున్నాను పట్టు దాని అర్థము. సర్వం ఖల్విదం బ్రహ్మ తజ్జలానీతి శాంతః ఉపాసీత అంటే అర్థమేమి? ఎందుకది అసలు జలము? ఆ పరబ్రహ్మాన్ని జలమని ఎందుకు పిలుస్తాము? ఎందుకంటే చూద్దాము. యస్మాత్ సర్వం ఇదం వికారజాతం బ్రహ్మ తజ్జత్వాత్ తల్లత్వాత్ తత్ అదనత్వాత్ చ. యస్మాత్ ఎందుకంటే ఇదం సర్వం ఈ జగత్తంతా ఈ మొత్తం వికారజాతం వికారాలతో మార్పులతో 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 తయారవుతూ ఉన్నది. ట్రాన్సిషన్స్ తోటి ఉంటుంది. ఈ మొత్తం జగత్తంతా బ్రహ్మమే. ఎందుకు దాన్ని జలమంటాము? తజ్జత్వాత్ అందులో నుంచి జన్మించింది. జ ల మ్ అని 3గా దాన్ని విడదీద్దాము. జ అంటే జన్మ. ఆ పరబ్రహ్మం నుంచే జగత్తంతా జన్మించింది కాబట్టి అది జ. తర్వాత తల్లత్వాత్ అందులోనే లయమైపోతుంది కాబట్టి లా. జ అంటే జన్మ, లా అంటే లయం. మూడోది తత్ అదనత్వాత్ ఇక్కడ దకారం మిస్ అయ్యింది. అదనత్వాత్ అన్నప్పుడు అది అన్నం కూడా అందులోనే అనుభవిస్తూ ఉంటుంది. అది అన్నం కూడా అయి ఉన్నది. దాని అనుభవాలన్నీ అందులోనే. దాని జీవనం అందులోనే. కాబట్టి అన్నం. జ ల మ్ అని 3గా అది జన్మించడము, లయమవ్వడము, జీవించడము. దాని సృష్టి, స్థితి, లయలు 3 అందులోనే ఉండడం వల్ల దాన్ని జలమని పిలుస్తారు. ఆ జలం పరబ్రహ్మ స్వరూపము. దాని గురించి మనం తెలుసుకోబోతున్నాము. నచ సర్వస్య ఏకాత్మత్వేన రాగాదయః సంభవంతి. ఈ జలం అని చెప్పుకుంటున్నది, బ్రహ్మ అని చెప్పుకుంటున్నది, విశ్వం అని చెప్పుకుంటున్నది, ఓంకారం అంటున్నది మొత్తం అంతా సర్వము ఏకాత్మత్వంగా ఉన్నది. ఒక్కటే అయి ఉన్నది. కాబట్టి రాగాలు, ద్వేషాలన్న ద్వంద్వాలు ఉండడానికి అవకాశం లేదు. రాగాదయః రాగద్వేషాలు మొదలైనవి సంభవంతి ఇంకా సంభవించవు. ఉన్నదంతా ఒక్కటే. అది పరబ్రహ్మము అన్న దృష్టి కలిగిన వాడికి రెండోదేది లేకపోవడం వల్ల రాగము ఏదైనా నాకు కావాలని ఎందుకు అనిపిస్తుంది? ఇంకోటి వేరుగా ఉంది అంటే అది నాకు కావాలని అనిపిస్తుంది. అది రాకపోతే ద్వేషము బాగా కోపమొస్తుంది.
ఉన్నదంతా ఒకటే ఏకాత్మగా ఉన్నది అని అనుకుంటే, ఇంక రాగాలుండవు, ద్వేషాలుండవు. వాడు శాంతిగా ఉంటాడు. ఆ విధంగా శాంతుడివై నువ్వు తస్మాత్ కాబట్టి శాంతః దాన్ని ఉపాసీత ఉపాసించవలసి ఉంటుంది ఇతి అని శృతి చెప్తూ ఉన్నది. శ్రూయతాం ధర్మసర్వస్వం శ్రుత్వా చయేవావధార్యతాం. ఆత్మనః ప్రతికూలాని పరేషాం న సమాచరేత్ అని మనకు విష్ణు ధర్మ పురాణంలో చెప్తూ ఉన్నారు. ధర్మ సర్వస్వాన్ని, ధర్మం యొక్క సమగ్రమైన విషయాలను శ్రూయతాం వినండి, వినవలసి ఉన్నది. శ్రుత్వా విని ఊరుకోవద్దు మళ్ళీ. విని చయ్యేవ అవధార్యతాం దాన్ని అవధరించండి, దాన్ని బుద్ధిలో నిలుపుకోండి. అందులో ముఖ్యమైన విషయమేమి? ఆత్మనః ప్రతికూలాని నీకు ఏవైనా ప్రతికూలమైన విషయాలుంటే, నీకు దుఃఖం కలిగించేవి, కష్టం కలిగించే విషయాలేమైనా ఉంటే, అవి పక్కవాడికి కూడా కష్టం కలిగిస్తాయి అని తెలుసుకుని, పరేషాం ఇతరులకు అటువంటి పనులను నా సమాచరేత్ చెయ్యకుండా ఉండవలసింది. నీకు కష్టం కలిగించే విషయము పక్కవాడికి కూడా కష్టం కలిగిస్తుంది. ఆ జ్ఞానం కలిగి నువ్వు ఇతరులకు అటువంటి కష్టం కలిగించే పనులు చెయ్యకుండా ఉండవలసింది. ఆత్మోపమ్యేన సర్వత్ర సమం పశ్యతి యః అర్జున సుఖం వా యది వా దుఃఖం సహ యోగి పరమః మతః. ఓ అర్జున అని మన భగవంతుడు భగవద్గీతలో ఏం చెప్పారంటే, యః ఎవడైతే సుఖం వా యది వా దుఃఖం సుఖమైన దుఃఖమైనా సరే సర్వత్రా అంతటా అందరికీ అదే విధంగా తనకు ఉన్నట్టే ఆత్మగానే నాకెట్లా సుఖం అనిపిస్తుందో వాడికది సుఖంగా ఉంటుంది. నాకెట్లా దుఃఖం అనిపిస్తుందో పక్కన వాడికి కూడా అట్లానే అనిపిస్తుంది అని అదే విధంగా ఒకవేళ చూస్తూ సర్వత్రా అంతటా సమంగా ప్రతి దాన్ని ఈక్వాలిటీతో, ఎక్విటీతో పశ్యతి చూస్తూ ఉంటాడో నాకేది దుఃఖం కలిగిస్తుందో పక్కన వాడికి అది దుఃఖం కలిగిస్తుంది. నాకేది సుఖంగా ఉంటుందో పక్కన వాడికి సుఖంగా ఉంటుందని చూసుకుంటూ, అంతటా సమంగా చూడగలిగిన వాడు అటువంటి సమదృష్టి ఉన్నవాడెవడుంటాడో అర్జున, సహ వాడు పరమః యోగి, పరమయోగి అని మతః నా అభిప్రాయము అని చెప్పారు. నిర్గుణః పరమాత్మ అత్ర దేహే వ్యాప్య వ్యవస్థితః తమహం జ్ఞాన విజ్ఞేయం నా అవమన్యేన లంఘయే అని ఇక్కడి నుంచి 2 శ్లోకాలు మనకు మహాభారతంలోని వనపర్వంలో వస్తాయి. అందులో మన హనుమంతుల వారు, భీముల వారు మాట్లాడుకుంటూ ఉంటారు. మన భీముడు హనుమంతుల వారికి ఏం చెప్తున్నారంటే, నిర్గుణమైన పరమాత్మ అత్ర దేహే ఈ మీ శరీరంలో కూడా వ్యాపించి వ్యవస్థితః ఉన్నాడు. అంతటా ఉన్న పరమాత్మ మీలో కూడా ఉన్నాడండి. జ్ఞాన విజ్ఞేయం జ్ఞానం చేత తెలియబడే ఆ పరమాత్మను అహం నేను నా అవమన్యే అవమానించను, నా లంఘయే దాటిపోను. అంతటా ఉన్న పరమాత్మ మీలో కూడా ఉన్నాడు. మీ దేహంలో గూడా, మీ రూపంలో కూడా ఉన్నాడు. నన్ను దాటిపో, నా పైనుంచి వెళ్ళు అంటే నేను వెళ్ళనండి. ఆ పరమాత్మను అవమానించను, మిమ్మల్ని దాటిపోను. యది ఆగమైః న విందేయం తం అహం భూతభావనం ప్రమేయం త్వాం గిరించైమం హనుమానివ సాగరం. యది ఒకవేళనండి ఆగమైః వేదాల చేత తెలియబడే ఆ వేదవేద్యుడైన పరాత్మను నా విందేయం యది తెలుసుకున్న వాణ్ణి కాకపోయి ఉంటే, అప్పుడు తం భూతభావనం ఆ భూతభావనుడైన పరమాత్మను అహం నేను తప్పకుండా క్రమేయం దాటిపోయి ఉండేవాణ్ణి.
వేదాల్లో చెప్పిన ఆ పరమాత్మ అంతటా ఉన్నాడు అని తెలుసుకున్న వాడిని, నమ్మిన వాడిని కాకపోయి ఉంటే తప్పకుండా నేను దాటిపోయేవాడినండి. మిమ్మల్ని గూడా దాటేవాడిని. ఇమంగిరించా ఈ కొండను గూడా దాటిపోయేవాడినండి. కానీ అట్లా వెళ్ళను. ఒకవేళ తెలియని వాడినైతే హనుమంతుల వారు సాగరమివ సాగరాన్ని లంఘనం జేసినట్టు నేను గూడా మిమ్మల్ని దాటుకుంటూ వెళ్ళిపోయేవాడినండి అని చెప్తూ ఉన్నారు మన భీమసేనుల వారు. ఇంకా ఇక్కడి నుంచి కొన్ని శ్లోకాలు భాగవతంలో మన ప్రహ్లాదుల వారు కొన్ని శ్లోకాలను దైత్యులకు, కొన్ని శ్లోకాలను వాళ్ళ నాన్నగారికి చెప్తూ ఉన్నవి ఇక్కడ మన శంకర్ల వారు ఉదహరిస్తున్నారు. అవి చూసుకుంటూ వెళ్దాము. బద్ధవైరాణి భూతాని ద్వేషం కుర్వంతి చేత్తతః శోచ్యాని అహో అతి మోహేన వ్యాప్తాని ఇతి మనీషిణాం. ఏతే భిన్నదృశాం దైత్యాః వికల్పాః కథితా మయా. ఓ దైత్యాః దైత్యులారా! భూతాని భూతాలన్నీ పక్క ప్రాణులతో బద్ధ వైరాలన్నీ పెంచుకుని వాటన్నిటితో ద్వేషం కుర్వంతి ద్వేష భావంతో ఉంటే చేత్తొకవేళ తతః ఇంకప్పుడు అటువంటి ప్రాణులను, అటువంటి జీవులను చూసి మనీషిణం జ్ఞానులు వాళ్ళకి ఎంత శోకం కలుగుతుందో అహో అతి మోహేన వ్యాప్తానీతి వీళ్ళలో ఎంత మోహము వ్యాపించింది కదా అని వాళ్ళు శోచ్యాన్ని వాళ్ళకు ఎంతో శోకం కలుగుతుంది. ప్రాణులు ఒకదానితో ఒకటి బద్ధ శత్రుత్వం అంతా పెట్టుకుని, బద్ధ వైరం అంతా పెట్టుకుని, అటువంటి వైరాలతో ద్వేషాలన్నీ పెంచుకుని, అటువంటి వ్యవహారాలతో ఉంటే, జ్ఞానులు చూసి ఎంతో శోకిస్తారు. అయ్యో! ఇటువంటి జీవుల్లో ఎంత మోహం వ్యాపించింది కదా అని అనుకుంటారు. ఓ దైత్యాహ! ఓ దైత్యులారా! ఇదిగో ఇంతవరకు ఏతే భిన్న దృశాం వికల్పాహ భిన్న భిన్న దృష్టిలతో ఉన్న భేద భావాలతో ఉన్న వాళ్ళ యొక్క అభిప్రాయాలు ఎట్లా ఉంటాయి అని మయా కథిత నా చేత చెప్పబడ్డది. కృత్వా అభ్యుపగమం తత్ర సంక్షేపః శ్రూయతాం మమ. ఇంకా అసలు వీటన్నిటికి సారాంశమేమి? అంతవరకు చాలా దూరం చెప్తూ వచ్చినట్టున్నారు ప్రహ్లాదుల వారు. ఇంక చివరగా ఆయన వాళ్ళకు చెప్తూ ఉన్న విషయాన్ని ముగిస్తూ, అత్ర ఈ విషయంలో ఉన్న ఒక్క సారాంశమైన వస్తువు సంక్షేపంగా, క్లుప్తంగా చెప్తాను. మమ శ్రూయత అని చెప్తున్న నా నుండి మీరు వినండి. విస్తారః సర్వభూతస్య విష్ణోః సర్వం ఇదం జగత్ అది విషయము. ఇదం సర్వం జగత్. ఈ జగత్తు మొత్తము సర్వభూతస్య సర్వభూతాత్మకుడైన విష్ణువు యొక్క విస్తారమే వ్యాప్తి. ఆ విష్ణువు వ్యాపిస్తూ ఉంటే అది విశ్వంగా తెలుస్తూ ఉన్నది. ఇంకింత తప్ప ఇంకేమీ లేదు. ద్రష్టవ్యం ఆత్మవత్ తస్మాత్ అభేదేన విచక్షణైః సముత్సృజ్య ఆసురం భావం తస్మాత్ యూయం తథా వయం తథా యత్నం కరిష్యామః యథా ప్రాప్స్యామ నివృత్తిం. కాబట్టి విచక్షణ జ్ఞానం కలిగిన వారి చేత, వివేక జ్ఞానం కలిగిన వాళ్ళ చేత తస్మాత్ అందుకని ఇదంతా ఈ విశ్వమంతా ఆత్మవత్ ఆత్మస్వరూపంగానే అభేదేన వేరుగా కాకుండా నేను అన్న ఉద్దేశంతోటే ద్రష్టవ్యం చూడవలసి ఉన్నది. అందుకని యూయం మీరు తథా వయం నేను కూడా మనందరం కలిసి తస్మాత్ అందుకనే ఈ ఆసురం భావం అసువులలో రమించే ఇంద్రియాలతో రమించే ఈ లక్షణము మనసేంద్రియాల్ని పెట్టుకుని విషయాల వెంట పడిపోయి ఆ అనుభవాల కోసం ప్రయత్నాలు చేస్తూ అసువులలో ప్రాణాలలో మనము తిరుగుతూ ఉండి
ప్రతి దాని మీద ప్రాణం పెట్టుకుని, ఆ ప్రాణాల మీద తీపి పెట్టుకుని, ఈ రకమైన ఆసురీ ప్రవృత్తులతో అసురమంటే అసువులలో రమించే బుద్ధులతో ఉండకుండా అటువంటి భావాలను సముత్సృజ్య సమ్యక్‌గా, సమగ్రంగా వాటిని వదిలిపెట్టి ఆత్మారామత్వం కోసం ప్రయత్నం చేద్దాము. కదా అప్పుడు మనం ఆ విధంగా ఆసురీ భావాలను వదిలిపెట్టి ఏ విధంగానైతే నిర్వృతిం ప్రాప్స్యామ మోక్షాన్ని పొందుతామో తదా ఆ విధంగా యత్నం కరిష్యామః ప్రయత్నము చేద్దాము. ఏ ప్రయత్నం చేస్తే మోక్షం కలుగుతుందో, ఏ ప్రయత్నం చేస్తే, ఏ ప్రయత్నంతో ఈ ఆసురీ భావాల్ని వదిలించుకోగలమో ఆ ప్రయత్నాలు చేద్దాం పట్టండి. సర్వత్ర దైత్యాః సమతాం ఉపేతాః సమత్వం ఆరాధనం అచ్యుతస్య. ఓ దైత్యులారా! సర్వత్రా అంతటా సమత్వాన్ని ఉపేతాః పొంది ఉండవలసి ఉంది. మనమంతటా సమత్వాన్ని, సమానత్వాన్ని చూడవలసి ఉన్నది. ఆ సమత్వమే అచ్యుతస్య ఆరాధనం. అచ్యుతుణ్ణి సేవించడం అంటే అదే. అని ఆయన చెప్తూ ఇంకిక్కడి నుంచి వాళ్ళ నాన్నగారు హిరణ్యకశిపుడికి కూడా కొన్ని మంచి మాటలు చెప్తూ ఉన్నారు. ఏమిరా నిన్ను తీసుకెళ్ళి కొండల్లోకి, లోయల్లోకి తోస్తే కూడా బ్రతికుంటావు. ఏనుగులతోటి తొక్కించినా బ్రతికుంటావు. పాములతోటి కరిపించినా బ్రతికుంటావు. ఏమి చేసినా ఏమి నీకు హాని కలగట్లేదు. జరుగుతున్నదేమి అని వాళ్ళ నాన్నగారు అడిగితే, నాన్నా నా మంత్రాధికృతః తాత న చ నైసర్గికః మమ ప్రభావః ఏషః సామాన్యః యస్య యస్య అచ్యుతః హృది. తాత నాన్న మమ ఏషః ప్రభావః నా ఈ ప్రభావము నాలోని ఈ గొప్పతనము నాలో ఏదో గొప్పతనం ఉందనుకుంటున్నావు గదా! ఈ విశేషము నాలోని విశేషం కాదు నాన్న. ఇది పైగా మంత్రాధికృత విశేషం కూడా గాదు. ఏదో నేను మంత్రాలు జపించడం వల్ల, వాటి వల్ల నాలో కలుగుతున్న గొప్పతనమో ఏంటో కాదు. నా ఇది నైసర్గికః చ న నాలో ఇది స్వాభావికం కూడా గాదు. ఇంత గొప్ప విశేషము నాలో స్వాభావికము గాదు. మంత్రాలతో, తంత్రాలతో నేను సాధించుకున్నది గాదు. ఇది సామాన్యము నాన్న. ఇది సామాన్యం. ఇది విశేషం కాదు. యస్య యస్య హృది ఎవరి హృదయాల్లో అచ్యుతుడుంటాడో తస్య తస్య వాడిలో ఉండే సామాన్యమైన విషయం నాన్న. ఇది సామాన్యంగా అందరిలో ఉన్న విషయము. నా ఒక్కడిలో ఉన్న గొప్పతనము, నా ఒక్కడిలో ఉన్న విశేషం గాదు నాన్న ఇది. నాలోని ప్రభావం గాదు. భగవంతుడు ఎవరి హృదయాల్లో ఉంటారో వాళ్ళలో బయటపడి కనిపిస్తూ ఉంటుంది. వాళ్ళ హృదయాల్లో ఉన్న భగవంతుడిని తెలుసుకోలేని వాళ్ళలో ఇది కప్పబడి ఉంటుంది. అది మరుగున పడి ఉంటుంది నాన్న. భగవంతుడిని తెలుసుకుంటే అది బయటబడి కనిపిస్తుంది. ఇంకంతే విషయము అని ప్రహ్లాదుడు వాళ్ళ నాన్నకు చెప్తూ ఉన్న విషయము. అన్యేషాం యః న పాపాని చింతయతి ఆత్మనః యథా తస్య పాపగమః తాత హేతు అభావాత్ న విద్యతే. తాత నాన్న ఎవడైతే అన్యేషాం పరులకు, ఇతరులకు పాపాన్ని న చింతయతి హాని కలగాలి, వాళ్ళకేమైనా కష్టం కలిగించాలని ఆలోచించడో, అట్లానే ఇతరులను చూసి ఆత్మనః తనలాంటి వాళ్ళే మిగిలిన వాళ్ళందరూ అనుకుంటాడో, సర్వభూతాల్లో తనను తాను చూసుకుంటాడో, భూతాల పట్ల హితం కావాలి అని కోరికతో ఉంటాడో, సర్వభూత హిత రతి కలిగి ఉంటాడో, ఇతరులకు హాని చేయాలని కోరకుండా ఉంటాడో, తస్య వాడికింకా పాపానికి హేతువన్నది, కారణమన్నది అభావాత్ లేకుండా పోతుంది కాబట్టి. కోరికలు, కోపాలే కదా నాన్న పాపాలు. ఏదైనా కోరిక ఉంటేనే గదా పక్కన వాడికి లేకపోయినా సరే నాకు కావాలి అని కోరుకునేది. లేకపోతే వాడి మీద కోపాలన్నీ తెచ్చుకునేది. అసలు
నా వంటి వాళ్ళే అందరూ, అంతా నేనే అనుకున్న ఆలోచన ఉంటే, అప్పుడు నాకు కొత్తగా కావాలని అనిపించదు కాబట్టి, ఆ పాపానికి కోపాలు, కోరికలే పాపాలు. ఆ కోరికలు, కోపాలు లేకపోవడం వల్ల, ఆ పాపాలు ఉండవు. వాటికి కారణాలుండవు కాబట్టి. పాపాలంటే పతన కారణాలు. పాడైపోవడానికి, జారిపోవడానికి, పతనమైపోవడానికి పతన కారణాలు పాపాలు. అవి కోరికలు, కోపాలు. అవే లేకపోయేసరికి అసలా హేతువు అభావమైపోయింది. లేకుండా పోయింది గాబట్టి, మూల కారణమే లేదసలు. కాజ్ లేదు గాబట్టి వాడికింకా పాపగమమన్నది ఇంక పాపం వైపుకు వెళ్ళడమన్నది, పాపం కలగడమన్నది విద్యతే ఇంక జరగదు నాన్న. వాడు పాపం చేయలేడు వాడు. ఎందుకంటే పాపం చేయడానికి కారణమే లేదింకా. కోపము లేదు, కోరిక లేదు వాడికి. రాగద్వేషాలు లేవు. రజోతమో గుణాలు తగ్గిపోతే, సత్వం పైకొచ్చుంటే, అంతా నేనన్న భావం కలిగితే, సర్వాత్మ భావన కలిగితే, దానివల్ల వాడిలో పాపం చేసేందుకు కారణం లేకుండా పోయేసరికి పాపాలుండవు నాన్న వాడిలో. ఇది సామాన్యంగా అందరిలో ఉండే విషయము. తెలుసుకోలేకపోవడం వల్లే, ఇన్ని రకాల భేద భావనలు ఉండడం వల్లే, తనపర భేదాలు, తారతమ్యాలు చూడ్డం వల్లే ఇన్ని పాపాలన్నీ జరుగుతూ ఉంటాయి నాన్న. కర్మణా మనసా వాచా పరపీడాం కరోతి యః తద్బీజం జన్మ ఫలతి ప్రభూతం తస్య చ అశుభం. కర్మణా కర్మల చేత గాని, మనసా మనసుతో కాని, వాచా మాటలతో కానీ, ఎవడైతే పరపీడాం కరోతి పరులను పీడిస్తూ ఉంటాడో, వాడికింకప్పుడు అది బీజంగా, అదే కారణంగా మళ్ళీ మళ్ళీ జన్మలొస్తూ ఉంటాయి. ఆ పాపము కారణంగా జన్మలొస్తే అవి పాపపు జన్మలు నాన్న. ఇంకా అటువంటి వాడికి మాటి మాటికి అటువంటి జన్మలు అశుభమైన, ప్రభూతమైన అశుభమైన, ప్రకృష్టంగా మహా ఎక్కువగా ఉండే అమంగళకరమైన ఫలాలనే, అశుభ కర్మలను, అశుభ ఫలాలను, పాప ఫలాలనే ఇస్తూ ఉంటాయి నాన్న ఆ జన్మలు. త్రికరణాలతో మనస, వాచ, కర్మణ పరులని పీడించాలన్న ఆలోచన ఎవడికి ఉంటుందో, ఆ విధంగా కర్మలు చేస్తాడో, లేదా ఆ విధంగా మాట్లాడతాడో, ఇతరులను హింసిస్తూ ఉంటాడో, అటువంటి వాడికి ఆ పాపమే బీజంగా మళ్ళీ పాపపు జన్మలొస్తాయి. దానివల్ల వాడికి పాపాలే ఫలితంగా గొప్ప అనర్థాలే కలుగుతూ ఉంటాయి అని చెప్తూ ఉన్నాడు. ఇక్కడికి ఇవాళ మనము ఆపుదాము. ఇక్కడి నుంచి మళ్ళీ ఇంకా కొన్ని శ్లోకాలు ఇదే విషయాన్ని, విశ్వాన్ని ఎట్లా చూడాలి, ఆత్మగానే చూడవలసి ఉంది, ఎందుకు అన్న విషయాన్ని చెప్తూ ఉన్న శ్లోకాలు మళ్ళీ మనం వచ్చే వారం కలిసి కూర్చొని చదువుకుంటూ ముందుకు వెళ్దాము. సర్వం శ్రీకృష్ణ పరబ్రహ్మ పాదారవిందార్పణమస్తు.